వైసీపీ పార్టీ వారి గూండాల ద్వారా తెలుగుదేశం పార్టీ వారు నిర్వహిస్తున్న సభలపై దాడులు చేయటం, తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమంగా పోలీసులు చేత కేసులు పెట్టించడం, చివరకు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించే స్థాయిలో రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షులు పొలిమి శ్రీనివాసులు విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలపై వైసీపీ నాయకులు గూండాల చేత దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని తెలిపారు. రేపు మా ప్రభుత్వం వస్తే అన్నీ బయట పెట్టి మిమ్మల్ని ఎండ కడతామని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈ మధ్య మా మాజీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జల వనరులు ప్రాజెక్టులు సందర్శిస్తూ ఏ బుష్లో ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి, నీళ్లు జల వనరులు వ్యవసాయానికి ఎలా నీళ్లు ఇబ్బంది పడుతున్నారు జనాభా అనే కార్యక్రమంలో పొంగనూరు సెంటర్ అంగళ గ్రామం అనే గ్రామంలో పబ్లిక్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో వైకాపా రౌడీ మూకలు రాళ్లదాడి చేశారు. ఆ రాళ్లదాడిలో తెలుగుదేశం కార్యకర్తలకు ఎంతమందో గాయాలయ్యాయి. చంద్రబాబు నాయుడు కూడా చంపాలనే కార్యక్రమం కూడా వాళ్ళు చేశారు. దానికి నిరసనగా వెంకటగిరిలో మా మాజీ శాసనసభ్యులు గురుగొండ రామకృష్ణ గారు నిరసన కార్యక్రమం తెలిపారు. మా ముఖ్యమంత్రి వారికి ఇది జరిగింది. నిరసన కార్యక్రమం చేస్తే ఆ నిరసన కార్యక్రమంలో అడ్డదొడ్డమైన కేసులు 307 గమనించి 10 కేసులు అక్రమ కేసులు బనాయించి ఆయన్ని లోపల జైల్లో పెట్టాలనే ఆలోచనలో ఈ కార్యక్రమం జరిగింది. నాడిపేటలో ఉన్న మా నాయకులు పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ కావచ్చు, మా మాజీ శాసనసభ్యులు పాసి సునీల్ కుమార్ గారు, పారిశ్రామికవేత్త మన గంగాప్రసాద్ గారు, వీళ్ళంతా నాడిపేటలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో జరిగిన తర్వాత ఆ సూలూరుపేట ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టకూడదు, ఎలా పెడతారు మీరు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే మా మిత్రులందరూ చెప్పినట్టు ఇది అంబేద్కర్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం కాదు. ఎక్కడ అన్యాయం జరిగినా మా తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే అధికారం ఉంది. దాన్ని ఉల్లంఘించామని చెప్పి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నాడు. మా ఎమ్మెల్యే గారు రాజకీయం రాకముందు కూడా 95లో చైర్మన్ అయ్యారు గూడూరుకి. అప్పుడు మీరు రాజకీయం రాలే. అప్పటి నుంచి ప్రజల మధ్యలో ఉన్నాడు మా ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్. ఇప్పుడు ఈ మధ్య నేను కూడా ఈ గూడూరు డెవలప్మెంట్ గురించి మాట్లాడాను. అయ్యా ఎమ్మెల్యే గారు 95లో మా మాజీ ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉన్నప్పుడు 5 రోడ్లు వేసాము. ఆ రోడ్లు తప్పక మన 2014లో నుంచి మన 19 దాకా ఎమ్మెల్యేగా ఉన్న మా సునీల్ కుమార్ వేసిన రోడ్లు, డ్రైన్లు, గూడూరు డెవలప్మెంట్ తప్పక మీరు చేసింది ఏమీ లేదు. ఉదాహరణకి ఈ మా గవలపాలెంలో మహాలక్ష్మి వీధి కాలువలు కట్టారు. ఉండి ఇళ్ళని పగలగొట్టి అక్రమంగా కట్టి ఈరోజు రోడ్లు లేవాడు. ఆ గులకలో నడవలేక ముసలివాళ్ళు, ముతకలు, పిల్లలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. మా కళ్ళ ముందు కనబడుతుంది. అదే మీరు చేసిన అభివృద్ధి, అది కాదు అభివృద్ధి. మా మాజీ ఎమ్మెల్యే గారు చేసింది అభివృద్ధి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది తెలుగుదేశం వైకాపా ప్రభుత్వానికి
అంతం ఆరంభమైంది.